ది బడ్జెట్ 2025లో మనకు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకొస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. అలాగే ఈ రోజు ఏం చేసిందంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 తీసుకొచ్చింది. ఇట్స్ జస్ట్ ఎ బిల్ మాత్రమే. అది యాక్ట్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా డిస్కషన్ జరిగి ప్రెసిడెంట్ సైన్ చేసి దాని తర్వాతే అది యాక్ట్ అవుతుంది. సో అందుకని ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఏంటి, ఫస్ట్ కంపారిజన్స్ చూద్దాం. అసలు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్, దెన్ 2025 యాక్ట్. ఈ కంపారిజన్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ పేజెస్ 1961 యాక్ట్ లో 823 పేజెస్ ఉన్నాయి. అందుకే చాలా లీగల్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. అందుకని ఇప్పుడు సింప్లిఫై చేసి 622 పేజెస్ మాత్రమే తీసుకొచ్చినారు. నెక్స్ట్, ఇంతకుముందు అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్, న్యూ అసెస్మెంట్ ఇయర్ అని కన్ఫ్యూజన్ ఉండేది జనాల్లో. అంటే ఏది ఫోకస్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు ఓన్లీ 1 ట్యాక్స్ ఇయర్ తీసుకొచ్చారు. 1 ట్యాక్స్ ఇయర్. ఇప్పుడు 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఒక ట్యాక్స్ ఇయర్ అంతే. అంతేకాని అసెస్మెంట్ ఇయర్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయట్లేదు అనమాట. దెన్ అగైన్ TDS డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ అండ్ NPOs. సో దిస్ విల్ బి స్ప్రెడ్ అక్రాస్ ది యాక్ట్. ఇప్పుడు ఏంటి, నేను TDS కట్టాలంటే ఒక పార్ట్ ఆఫ్ ది యాక్ట్ వెళ్ళి చూడాలి, అలాగే ఎగ్జంప్షన్ చూడాలంటే ఒక పార్ట్ ఆఫ్ ది యాక్ట్ చూడాలి. ఇప్పుడు అంతా ఒకే యాక్ట్ కింద వచ్చేస్తుంది అనమాట. దెన్ అగైన్ రీప్లేస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922. దెన్ ట్యాక్స్ పేయర్ చార్టర్ దీంట్లో లేదు, దీంట్లో ప్రెజెంట్ చేశారు. అలాగే ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఈజీ చేశారు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ బిల్. దిస్ ఈస్ అబౌట్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025.